అయినా నువ్వు మీ చెల్లిని సరైన మార్గంలో వెతకట్లేదు. తను ఒక గిరి గీసి ఎప్పుడో ఆట మొదలు పెట్టింది. దాంట్లో నువ్వు ఒక చిన్న కీలు బొమ్మ మాత్రమే. రాత్రి నుంచి ఈ శ్లోకాలతో చంపేస్తున్నాడు ఈ పంతులు. ఏ పంతులు, రాత్రి నుంచి నీ శ్లోకాలతో మెంటల్ ఎక్కిస్తున్నా. ఇంకొకసారి నా జోలొచ్చాంకో, నా జోలుస్తూ ఊరుకొని చెప్తున్నా. నువ్వు ఇలా కోపంగా చూడంగా నా చేతులు పడిపోవడానికి నువ్వేమన్నా దేవుడుగా? నువ్వెంత నవ్వుతున్నా నీలో ప్రశాంతత లేదు. మన జీవితంలో ప్రశాంతత అనేది మన చర్యల వల్ల కాదు, మన ఆలోచనల వల్ల ప్రశాంతత ఉంటుంది. అరే అరే ఏంట్రా అలా ఉన్నావు? ఏమీ లేదు, నాకే, నేను బానే ఉన్నా. అరే మన జాను ఆ పిల్ల గురించేగా వెతుకుతున్నా. ఇంకా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను రా. మన జాను ఏదో పెద్ద ప్రమాదంలో ఉందంట. నాకెందుకో కంగారుగా ఉంది. మన విషయం తెలిసిన ఏ జ్యోతిష్కుడైనా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలాగే చెప్తాడు. తెలుసుగా, నేను వెతుకుతున్నాగా. వీడిని చూస్తుంటే ఆ పిల్లని ఏం పట్టించుకునేది ఏం కనపడతలే. భగవంతుడా, ఈ పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో.